మరలా మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 18వ వచనం నుంచి 19వ వచనం వరకు. ప్రభు, నీవెన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలమున వసించుచున్నారు. వారి చుట్టూ పాలు తేనెలు జారు వారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలమునందు వలె భాషను గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురు. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పుడు వలె ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిలిగియున్న నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ముల కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరలా నినరు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన్నించని తండ్రి మరిచిపోని తల్లి అంటూ ఉండరు. బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకొని మన్నించి మంచిని కోరేవారు, మన మంచికై శ్రమించేవారే తల్లి తండ్రి. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెద్దయ్యేంత వరకు కూడా ఎన్ని తప్పులు చేసి ఉంటామో, చిన్నవి కానీ పెద్దవి కానీ, చివరికి తల్లిదండ్రులనే నిందించిన సమయాలు కూడా ఉంటాయి. వాటన్నింటిని కూడా మన్నించి మన మంచిని కోరేవారే అమ్మ నాన్న. అలాంటి అమ్మను, అలాంటి తండ్రి పాత్రను దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. చిన్నతనములో అన్నాదమ్ములు రోజుకి 10 సార్లు పోట్లాడుకుంటారు, 10 సార్లు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, తెల్లవారగానే మరలా మాట్లాడుకుంటారు. అన్నీ మర్చిపోతారు. తెల్లవారగానే అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి. ఈ చిన్నపిల్లలే పెద్దయిన తర్వాత, చిన్నప్పుడు 10 సార్లు పోట్లాడుకున్న మరుసటి రోజు మాట్లాడుకున్న ఈ పిల్లలే పెద్దయిన తర్వాత ఒక్కసారి పోట్లాట వస్తే 10 సంవత్సరాలు పలుక్కోరు, 8 సంవత్సరాలు పలుక్కోరు. ఎడముఖము పెడముఖమే. చిన్నప్పుడు మన్నించుకున్నది వీళ్ళిద్దరే, పోట్లాడుకున్నది వీరిద్దరే, పూటలో మర్చిపోయి ఆట ఆడుకున్న వ్యక్తులు వీళ్ళే. పెద్దయిన తర్వాత ఏమైపోయినది? ఒక్క పోట్లాట, ఒక్క మాట కొన్ని సంవత్సరాల ఎడబాటుకు దారితీస్తుంది. అప్పుడు మర్చిపోయే మనసు, అప్పుడు మన్నించిన ఆ మనస్సు, అప్పుడు నా వాళ్ళే కదా అని అనుకున్న ఆ మనస్సు పెద్దయిన తర్వాత ఉండటం లేదు. ఎందుకు అంటే ఈగో, నేనే, నాదే, నా మాట నెగ్గాలి, నన్నెందుకు అనాలి అనే తత్వాలు. చిన్నప్పుడు అవి లేవు. కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, మరలా ఆడుకున్నారు. ఇప్పుడు ఒక్క మాటకే కొన్ని యుగాలు, కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోకుండా గోడలు కట్టుకొని ఉంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 వచనాలు చెప్తూ ఉన్నాను. 2 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 5వ వచనం. అమర్యాద కానీ, స్వార్థ పరత్వము కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. నువ్వు నిజముగా ప్రేమిస్తే, అమ్మ నిన్ను నిజముగా ప్రేమించింది కాబట్టి క్షమించింది. నాన్న నిన్ను నిజముగా ప్రేమించాడు కాబట్టి మన్నించాడు. నువ్వు నిజముగా ప్రేమించగలిగితే కనీసం నీ ఇంట్లో వాళ్ళ తప్పులన్నా మన్నించు. ప్రేమ దోషములను లెక్కింపదు పౌలు గారు అంటున్నారు. నీ ప్రేమ కేవలం పంచుకోవటము, సంతోష సందర్భాలలో మాత్రమే కలిసి ఉండటము, అన్ని కలిగినప్పుడు కలిసి ఉండటం కాదు.
కలిమిలేములలో ఉండగలిగితే, తప్పులను మన్నించగలిగితే అదే నిజమైన ప్రేమ. పౌలు గారు అంటున్నారు, ప్రేమ దోషములను లెక్కింపదు. నువ్వు లెక్కించావా, ప్రేమించట్లేదని అర్థం. అందుకే అంటాను, కనీసము నీ ఇంటి వారినైనా సరే సంపూర్ణంగా ప్రేమించగలిగితే దేవుని పోలిక నీలో ఉన్నట్లే. ఇక 2వ వచనము, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు అనుగ్రహించు శక్తి ఇచ్చే నేను అన్నింటినీ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటాడు పౌలు గారు. నేను సమస్తము చేయగలను, భరించగలనంటే బాధలు మాత్రమే కాదు, కష్టాలు మాత్రమే కాదు, కష్టమైన పనిని చేయటం మాత్రమే కాదు. క్రీస్తు అనుగ్రహించే శక్తి నిన్ను మన్నించే వ్యక్తిగా మార్చాలి. క్రీస్తు అనుగ్రహించే శక్తి నిన్ను కరుణామయునిగా తయారు చేయాలి. క్రీస్తు అనుగ్రహించే శక్తి నీవు ప్రేమించే వ్యక్తిగా, నిన్ను ప్రేమించే వ్యక్తిగా మార్చగలగాలి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ అంటే క్రీస్తు అనుగ్రహించిన శక్తి ద్వారా అన్నీ చేయగలనంటే మన్నించటం కూడా ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తూ ఉంటే ఏ లెక్కలు వేయని వ్యక్తి తండ్రి. ఏ లెక్కలు వేయలేదు. వీడు నా మీద పోట్లాడి ఆస్తిని తీసుకుని వెళ్ళి అంతా కూడా కాజేశాడు, చివరికి దిక్కులేని స్థితిలో వస్తూ ఉన్నాడు అని లెక్కలు వేయని వ్యక్తి తండ్రి. లెక్కలు వేసిన వ్యక్తి ఎవరు? అన్న. బయటకు వచ్చి నిలబడి చూస్తూ ఉన్నాడు, లోపల కూడా రాలేదు. తండ్రి వచ్చి రాయ్యా లోపలికి రా అంటుంటే నేను రాను. నీ కుమారుడు, నీ చిన్న కుమారుడు మొత్తం తీసుకుని వెళ్ళి అలా పాడు చేసి వస్తే నువ్వు లోపలికి వచ్చిన తర్వాత పండుగ చేస్తావా అని లెక్కలు వేసిన వ్యక్తి అన్న. అదే తండ్రి ప్రేమకు మిగతా వారి ప్రేమకు ఉన్న వ్యత్యాసం. అదే మానవ ప్రేమకు దైవ ప్రేమకు ఉన్నటువంటి వ్యత్యాసం. మన దేవుడు లెక్కలు వేసేవాడు కాదు. నువ్వు తప్పులు చేసినా పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వస్తే పాత లెక్కలన్నీ కూడా ఏమి తీయడు. మన లెక్కలు, మన పాపాలన్నీ కూడా అగాధములు తన కాలితో త్రొక్కి పడేస్తాడట. తూర్పు నుండి పడమరకి ఎంత దూరమో అంత దూరము మన పాపాలు విసిరేస్తాడంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిది ప్రేమించుదాం. ప్రేమించిన వారు తప్పులు చేస్తే మన్నించడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు అనుగ్రహించే శక్తి మనకు మన్నించే యొక్క మనస్సును కూడా దయచేయాలి. కాబట్టి దేవుని అడుగుజాలను నడుస్తూ మన్నించే మంచి మనసును దయచేయమని దేవుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక.